చేయూత దివ్యాంగుల పెన్షన్లలో నకిలీ పెన్షన్దారులను ఏరివేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం అనేది జరిగింది. అయితే ఏ విధంగా నకిలీ వికలాంగులను గుర్తిస్తారు, ఎవరి పెన్షన్లను తొలగిస్తారు అన్న విషయాన్ని ఈ రోజు మీకు పూర్తిగా ఈ వీడియో ద్వారా అయితే చెప్తాను. అందుకని ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇంకొకటి, మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. లైక్ చేసి వెళ్ళండి. కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులందరికీ 4016 రూపాయల పెన్షన్ను ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ 4016 రూపాయల పెన్షన్ 21 రకాలుగా దివ్యాంగులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ 21 రకాల కేటగిరీలో ఎవరు ఎక్కువగా ఉంటారు అంటే దివ్యాంగులు, అలాగే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్స్ లో ఎక్కువైతే ఉంటారు. ఇంకా చెప్పుకోవాలంటే చెవిటి, మూగ విభాగాల్లో కూడా ఉంటారు, మరియు చూపు లేని విభాగం ఉంటారు, అలాగే మెంటల్ రిటరేషన్ విభాగంలో ఉంటారు. ఈ 4 కేటగిరీలలోనే ఎక్కువ శాతం మంది దివ్యాంగులు 4016 రూపాయల పెన్షన్ పొందడం అనేది జరుగుతుంది. అయితే ఈ 4 కేటగిరీలలో కూడా ఎక్కువ నకిలీ పెన్షన్లదారులు ఉన్న కేటగిరీ ఏమిటంటే ఈఎన్టీ విభాగం. చెవిటి మూగవారి విభాగంలో వేల మంది నకిలీ దివ్యాంగులు పెన్షన్లను పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వానికి ఫిర్యాదులైతే రావడం అనేది జరిగింది. అయితే ఈఎన్టీ విభాగంలో చెవిటి మూగ వారికి సంబంధించినటువంటి దివ్యాంగుల కేటగిరీలలో నకిలీ పెన్షన్లు దారులను ఏరివేయడానికి ఇక్కడ ఈఎన్టీ వారికి కలిగినటువంటి సదరం సర్టిఫికేట్ ను అసిస్టెంట్ చేయాలి, అంటే రీవెరిఫికేషన్ చేయాలి అనేసి ప్రభుత్వ నిర్ణయం అనేది జరిగింది. అయితే ఈఎన్టీ విభాగంలో రాష్ట్రం మొత్తంలో వేల సంఖ్యలో ఇక్కడ సదరం సర్టిఫికేట్లు కలిగి ఉండి వేల సంఖ్యలో పెన్షన్లు పొందేవారు ఉంటారు. ఒకేసారి రాష్ట్రం మొత్తంలో ఈఎన్టీ విభాగంలో సదరం సర్టిఫికేట్ల పరిశీలన అనేది, రీవెరిఫికేషన్ అనేది పని కాదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జిల్లాలను పైలట్ ప్రాంతాలుగా స్వీకరించి ఆ జిల్లాలలోనే జిల్లాకు 50 మందిని ఈ సదరం రీవెరిఫికేషన్ చేసి అందులో ఎంతమంది నకిలీ వికలాంగులు బయటపడతారు అని లెక్కలు తేలిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఈఎన్టీ విభాగంలో ఇక్కడ సదరం రీవెరిఫికేషన్ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఈఎన్టీ విభాగంలో 16 జిల్లాలను పైలట్ ప్రాంతాలుగా స్వీకరించడం అనేది జరిగింది. ఈ 16 జిల్లాలలో జిల్లాకు 50 మంది చొప్పున ఈఎన్టీ వారికి సదరం రీవెరిఫికేషన్ ను నిర్వహించడం అనేది జరిగింది. ఈ జిల్లాకు 50 మందిని కూడా ప్రభుత్వం ఐడెంటిటీ చేయడం అనేది జరుగుతుంది. 50 మంది వివరాలను ఆయా జిల్లా కలెక్టర్లకు కూడా పంపించడం అనేది జరిగింది. ఈ 16 జిల్లాలు ఏ ఏ జిల్లాలలో ఈ సదరం రీవెరిఫికేషన్ జరుగుతుంది అంటే ఇక్కడ 8 పాత జిల్లాలను 8 కొత్త జిల్లాలను తీసుకొని ఆయా జిల్లాలలో జిల్లాకు 50 మంది చొప్పున రీవెరిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది. 16 జిల్లాల వివరాలను మీకు తెలియజేస్తాను. ఈ జిల్లాలలో మీ జిల్లా ఉందో లేదో మీరు తెలుసుకోండి. ముందుగా ఆదిలాబాద్ మరియు నిర్మల్ ఈ 2 జిల్లాలలో వెరిఫికేషన్ నిర్వహించడం అనేది జరుగుతుంది. వరంగల్, హన్మకొండ ఈ 2 జిల్లాలలో వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ హైదరాబాద్ మరియు మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మం మరియు సూర్యాపేట, నల్లగొండ మరియు యాదాద్రి, భువనగిరి, నిజామాబాద్ మరియు కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి ఈ విధంగా 8 పాత జిల్లాలను 8 కొత్త జిల్లాలను తీసుకొని టోటల్గా 16 జిల్లాలలో 50 మంది చొప్పున ఈఎన్టీ వారికి సదరం వెరిఫికేషన్ ను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ ప్రక్రియను కూడా వేగంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆగస్టు 31వ తేదీలోపు ఇక్కడ ఐడెంటిఫై చేయబడ్డటువంటి జిల్లాకు 50 మందికి రీవెరిఫికేషన్ చేసి తగిన నివేదికను సేర్పు కార్యాలయానికి పంపించాలి అని ఆ జిల్లా కలెక్టర్లకు సేర్పు నుంచి ఆదేశాలు వెళ్లడం అనేది జరిగింది. అలాగే ఈ రీవెరిఫికేషన్ లో వారికి ఎలిజిబిలిటీ పర్సెంటేజ్ వచ్చినట్లయితే తిరిగి 53% వచ్చినట్లయితే వారికి వచ్చే పెన్షన్లను కొనసాగించడం అనేది జరుగుతుంది. దీంట్లో వారికి 51% తక్కువ వైకల్యంలోని వారికి వచ్చినట్లయితే వారికి వచ్చే పెన్షన్ అనేది రద్దు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఎవరైనా చనిపోయిన వారు, అలాగే లేదంటే వాళ్ళు పెన్షన్ లేకున్నా కూడా ఇంటి సభ్యులు తీసుకుంటున్నట్లయితే ఇలాంటి వాళ్ళను రద్దు చేయడం అనేది జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ పరిశీలన ఫలితాన్ని బట్టి ఎంతమంది దీంట్లో నకిలీ వికలాంగులు బయటపడతారో అన్న దాన్ని ప్రభుత్వం గ్రహించి ఆ తదుపరి ఇదే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వంలో 33 జిల్లాలకు విస్తరించి ఈ 33 జిల్లాలలో ఈఎన్టీ విభాగంలో పెన్షన్లను తీసుకుంటున్నటువంటి అందరికీ కూడా ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ప్రక్రియను నిర్వహించిన తర్వాత అందులో అనర్హులను గుర్తించి అనర్హులు పెన్షన్ల అన్నిటిని కూడా తొలగించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈఎన్టీ విభాగంలో ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత వేరే కేటగిరీలలో ఉన్న పెన్షన్దారులను కూడా సేమ్ ఇదే విధంగా
రీవెరిఫికేషన్స్ చేసి నకిలీ పెన్షన్లదారులను ఏరివేసి ప్రక్రియ అయితే చేయడం అనేది జరుగుతుంది. నాకైతే ఈ ప్రక్రియ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎవరైతే పెన్షన్దారులు చనిపోయిన తర్వాత కూడా వారి ఇంటి సభ్యులు పెన్షన్ అనేది పొందడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు మరియు ఫేక్ సర్టిఫికెట్లను పెట్టి పెన్షన్ అనేది పొందేవారు ఇలాంటి వాళ్ళను తొలగించడం అనేది జరుగుతుంది. నిజంగా పెన్షన్ అవసరం ఉన్న వాళ్ళకి పెన్షన్ అందేలాగా చేయడం నిజంగా ఇది చాలా బాగా నాకైతే నచ్చింది. సో మీలో ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. కామెంట్స్ అన్నిటికీ రెస్పెక్ట్ ఇచ్చి రిప్లై ఇస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.